కామారెడ్డిలో ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ మాయలో పడి 12 లక్షల రూపాయలు అప్పు చేశాడు. 6 నెలలుగా బెట్టింగ్కు బానిస కావడమే కాకుండా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చి మరీ ఆడాడు. దాంతో తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనకు గురయ్యాడు. ఇందిరానగర్లోని చర్చి వెనకాల చెట్టుకు ఉరి వేసుకుని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డిలో ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ మాయలో పడి 12 లక్షల రూపాయలు అప్పు చేశాడు. 6 నెలలుగా బెట్టింగ్కు బానిస కావడమే కాకుండా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చి మరీ ఆడాడు. దాంతో తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనకు గురయ్యాడు. ఇందిరానగర్లోని చర్చి వెనకాల చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. రవి, కామారెడ్డి పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే అప్పుల బాధ తాళలేక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపింది. కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో ఉన్నటువంటి చర్చి వెనకాల పొదల్లో ఈ రోజు ఉదయము వ్యక్తి మృతదేహము చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఇది గమనించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క మృతదేహాన్ని పరిశీలించి మృతుడిని ఎంఆర్ కాలనీకి చెందినటువంటి అంకం క్రాంతి కుమార్ గా గుర్తించారు. అయితే ఆ మృతునికి ఒక భార్య, అదే విధంగా కుమార్తె సంయుక్తతో పాటు ఇద్దరు కవల పిల్లలు విఘ్నేష్, వినాయక్ ఉన్నట్టు ఇటు తెలుస్తా ఉంది. అయితే ఇటు స్థానికంగా ఇటు పోలీసులకు తెలిసిన వివరాల ప్రకారం క్రాంతి కుమార్ గత కొంతకాలంగా బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే అప్పుల బాధ ఎక్కువ కావడంతోనే ఇక తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఈ యొక్క భారాన్ని తట్టుకోలేకనే ఇక దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వైపున పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా